అందరికీ నమస్కారం. పల్లవి ప్రశాంత్ మొత్తానికి అరెస్ట్ కావడం జరిగింది. అడిగి తెలుసుకుంది నేను. బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత విపరీతమైన ఫాలోయింగ్, ఫ్యాన్స్ వచ్చి అక్కడ అమర్దీప్, ఆర్టీసీ బస్సుల మీద గీతు దాడి జరిగింది, దానివల్ల అరెస్ట్ కావడం జరిగింది అని అంటున్నారు. బిగ్ బాస్ హౌస్లో అమర్దీప్, పల్లవి ప్రశాంత్ ఇద్దరి మధ్యలో జరిగిన వాగ్వాదాలు, మాటలు, అదే దానివల్ల ప్రజలు మైండ్లో ఉండిపోయి రైతు బిడ్డ ఒక కామన్ మ్యాన్ని నువ్వు ఇలా చేస్తావని దాడి చేయడం జరిగింది. దాడి చేయడం మాత్రం కరెక్ట్ కాదు. బిగ్ బాస్ హౌస్లో ఎన్ని గొడవలు జరిగినా, ఎన్ని తిట్టుకున్నా, ఒక మాట అనుకున్నా అది బిగ్ బాస్ హౌస్ వరకే. బయటకు వచ్చిన తర్వాత అది ఎవ్వరికి వ్యక్తిగతంగా సంబంధం లేదు. అది ఒక గేమ్ షో, ఒకరికొకరు అనుకోవడం అది సహజం. బిగ్ బాస్ గేమే అలాంటిది. సో దాన్ని మన మైండ్లో పెట్టుకొని బయట కూడా దాడి చేయడం మాత్రం అది కరెక్ట్ కాదు. పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ అయినా, అమర్దీప్ ఫ్యాన్స్ అయినా, అది ఎవ్వరి ఫ్యాన్స్ అయినా అలా దాడి చేయడం కరెక్ట్ కాదు. ఏదైనా గేమ్ షో బిగ్ బాస్ హౌస్లో చూసినంత వరకే. మనకు నచ్చలేదు, మన ఓటింగ్ ద్వారా తెలుపుతున్నాం మన మద్దతు ఎవరికో మనం తెలుపుతున్నాం. ప్రశాంత్ కించపరిచిన పల్లవి ఒక మాట అన్నా ఏదన్నా మన ఓటింగ్ ద్వారా మనం వాళ్ళకి సమాధానం ఇస్తున్నాం. మనకు నచ్చిన కంటెస్ట్ని గెలిపించుకుంటున్నాం, నచ్చని వాళ్ళని మనం ఎలిమినేషన్ చేస్తున్నాం ఓటింగ్ ద్వారా. మనసులో పెట్టుకొని బయటకు వచ్చి దాడి చేయడం అది మాటికి కరెక్ట్ కాదు. అది బిగ్ బాస్ టైటిల్ విన్నర్ పల్లవి ప్రశాంత్ గెలిచి 2 రోజులు ఆనందంగా లేడు. 100 రోజులు బిగ్ బాస్ హౌస్లో ఉండి ఏం జరుగుతుందో బయట ఒక ఫోన్ కాల్ లేదు, ఫ్యామిలీ మెంబర్స్ లేదు, ఏం ఒంటరిగా ఉండి సడన్గా బయటకు వస్తే ఎవరైనా ఏం అర్థం కాదు. రైతు బిడ్డ గెలిచాడు, ఒక ఫ్యాన్స్ వచ్చారు, వాళ్ళకి కలవకుంటూ వెళ్తే వాళ్ళు ఏమనుకుంటారో ఆ ఉద్దేశంతో అందరినీ కలవడం జరిగింది. వాళ్ళకి పర్మిషన్ లేదు ర్యాలీకి అంటున్నారు. అది పల్లవి ప్రశాంత్కి తెలియదు. సరే, పల్లవి ప్రశాంత్ తెలియదు, పక్కన వాళ్ళు కూడా చెప్పాలి కదా, ఇక్కడ ర్యాలీకి పర్మిషన్ లేదు, మనం చేయొద్దన్న, తర్వాత చేసుకుందాం, ఊరు వెళ్ళాక ఒక సభ పెట్టుకుందాం, మళ్ళీ హైదరాబాద్ కోసం సభ పెట్టుకుందాం పర్మిషన్ తీసుకొని అని పక్కన వాళ్ళు కూడా చెప్పాలి కదా. పల్లవి ప్రశాంత్కి తెలియదు. బిగ్ బాస్ హౌస్ బయటకు వస్తే మైండ్ అంతా బ్లాక్ అయి ఉంటుంది. అప్పుడు పక్కన వాళ్ళు పల్లవి ప్రశాంత్ని కంట్రోల్ చేయాలి. బయట పరిస్థితి ఇట్లా ఉందన్న, వద్దు, మనం డైరెక్ట్ ఇంటికి వెళ్ళిపోదాం, ఇంటికి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ రోజు ఇంకెప్పుడైనా టైం చూసుకొని మనం సభ పెట్టుకుందాం, మన ఫ్యాన్స్ అందరూ వస్తారు, అప్పుడు కలుద్దాం, ఫోటోలు ఇద్దాం, మాట్లాడుకుందాం అని పక్కన వాళ్ళు కూడా చెప్పలేదు. చెప్పకపోవడం పల్లవి ప్రశాంత్కి ఏం అర్థమవుతుంది. రెండోది, కార్ వెళ్తుంటే పోలీసు వాళ్ళు వచ్చి కంట్రోల్ చేస్తుంటే పల్లవి ప్రశాంత్ మీరు వెళ్ళిపోండి, ఇక్కడ కంట్రోల్ చేయకపోతే ప్రశాంత్ అక్కడ కొంచెం రూట్గా బిహేవ్ చేయడం జరిగింది. బిగ్ బాస్ హౌస్లో వచ్చిన అందరికీ ఏం చెప్పలేదు, నాకే చెప్తున్నారు ఏంటి అని చెప్పేసి. ఒక రైతు బిడ్డ గెలిచాడు, ప్రజల్ని కలవాలనుకుంటున్నాడు, ప్రజల్ని కలిసిపోదామని ఫీలింగ్తో అన్నాడు. ఏదేదైనా ఒక బిగ్ బాస్ టైటిల్ విన్నర్ గెలిచిన తర్వాత గర్వం ఆటోమేటిక్గా వస్తుంది, అది కాదనలేని విషయం. పల్లవి ప్రశాంత్ ప్లేస్లో మనం ఉండి ఆలోచించినా మనం కూడా అలాగే బిహేవ్ చేస్తాం. అది పల్లవి ప్రశాంత్ తప్పు కాదు, అది అనుకోకుండా జరిగిన సంఘటన. పక్కన వాళ్ళు కంట్రోల్ చేయాలి. అన్న మన సిచ్యువేషన్ బాగాలేదు, బయట నువ్వు దాదాపు 3 నెలలు 4 నెలలు బిగ్ బాస్ హౌస్ ఉన్నావు, బయట ఏం జరుగుతుందో తెలియట్లేదు, చాలా నెగిటివ్ స్ప్రెడ్ అయింది అమర్దీప్ మీద, అందుకని నువ్వు కొంచెం డైరెక్ట్ ఇంటికి వెళ్ళిపోదాం, మీకు ఇప్పుడు ఏమొద్దు అని పక్కన వాళ్ళు చెప్పాలి. ఎందుకంటే అంతా చూసుకుంటూ వస్తున్నారు కదా, పక్కన వాళ్ళ తమ్ముడైనా అలా క్లోజ్ ఫ్రెండ్స్ అయినా చెప్పాలి కదా. వాళ్ళది కూడా కొంత తప్పే ఉంది. పల్లవి ప్రశాంత్ బయటకు వచ్చిన తర్వాత కంట్రోల్ చేయాలి. బయట నెగిటివ్ బాగా స్ప్రెడ్ అయిందన్న, నేను కించపరిచినందుకు, నేను తక్కువ చూపించినందుకు, నేను తిట్టినందుకు పబ్లిక్ కంట్రోల్ చేయలేం మనం. శనివారం రోజే పబ్లిక్ వచ్చేసి అమర్దీప్ని వస్తే మేము దాడి చేస్తాం అని ఆల్రెడీ ఇంటిచ్చారు. అలాంటప్పుడు తమ్ముడైనా క్లోజ్ ఫ్రెండ్స్ అయినా బయట అన్ని గమనిస్తున్నారు కదా, వాళ్ళు కంట్రోల్ చేయాలా లేదా, వాళ్ళది కూడా ఒక తప్పు ఉంది. తెలియదు ప్రశాంత్కి బయట ఏం జరుగుతుందో ఏంటో తెలియదు. బిగ్ బాస్ హౌస్ ట్రాఫిక్ ఉన్న ఆనందంలో, ఉత్సాహంలో డెఫినెట్గా గర్వం ఉంటుంది, కాదలేని విషయం. పోలీసు వాళ్ళు చెప్పినా సరే ముందుకెళ్ళి యూటర్న్ చేసుకొని మళ్ళీ వచ్చాడంట ప్రశాంత్. కారు మీదకి ఎక్కి పోజులు ఇవ్వడము, స్టైల్గా పోజులు ఇవ్వడం జరిగిందంట. దానివల్ల కూడా పోలీసు వాళ్ళు కూడా హట్ అయ్యారు. పోలీసు వాళ్ళు చెప్పినప్పుడు ప్రశాంత్ డైరెక్ట్ ఇంటికి వెళ్ళిపోతాయి, ఈ నొల్లి పంచాయితే ఉండదు. అది అమర్దీప్ ఫ్యాన్స్, పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ మొత్తానికి దాడి చేశారు, ఆర్టీసీ బస్సుని ధ్వంసం చేశారు. ఆ కేసుని అనుభవించేది ఎవరు? పల్లవి ప్రశాంత్ మీద నెత్తి మీద పడింది. సో పలగొట్టినోడు బాగానే ఉన్నాడు, దాడి చేసినోడు బాగానే ఉన్నాడు, ఉల్లాసంగా వచ్చాక ఆ రోజు ఏదో 1-2 గంటలు ఎంటర్టైన్మెంట్ చేసి వెళ్ళిపోయినాడు బాగానే ఉన్నాడు. పల్లవి ప్రశాంత్ జుడు అయ్యాడు. బిగ్ బాస్ టీమ్ది వాళ్ళది కూడా చాలా తప్పు ఉంది. అసలు బిగ్ బాస్ టీం ఏంది, టైటిల్ చేతిలో పెట్టేశాము, ఇక బయటికి వెళ్ళిపోతే మాకు సంబంధం లేదు అన్నట్టు కాదు. ఇంటికి వెళ్ళేదాకా సెక్యూరిటీ ఇవ్వాలి. బయట ఫ్యాన్స్ అయినా ఎవరైనా ఎక్కువ వస్తే దాన్ని అడ్డుకోవాలి. ఫస్ట్ పల్లవి ప్రశాంత్కి చెప్పాలి, నువ్వు డైరెక్ట్ ఇంటికి వెళ్ళిపో, ఇక్కడ ఆగద్దు, ర్యాలీకి పర్మిషన్ లేదు. బిగ్ బాస్ టీం వాళ్ళు పల్లవి ప్రశాంత్కి చెప్పాలి, అప్పుడు అర్థమవుతుంది పల్లవి ప్రశాంత్కి. దాని తర్వాత 2 రోజులు అయినాక తర్వాత నీకు ఎప్పుడైనా పెట్టుకోవాలి ర్యాలీ, నువ్వు డైరెక్ట్ ఇంటికి వెళ్ళిపో, ఎక్కడ ఆగొద్దు అని చెప్పేసి బిగ్ బాస్ టీం వాళ్ళు కూడా పల్లవి ప్రశాంత్ చెప్పాలి. చేతులు గాలినాక ఆగులు పట్టుకుంటే లాభం లేదు. ఇట్లా జరగడం మాత్రం చాలా దారుణం. పల్లవి ప్రశాంత్ నువ్వు తొందరగా బయటికి రావాలి, వచ్చి మళ్ళీ నీ లైఫ్ నువ్వు లీడ్ చేయాలి. మళ్ళీ ఇలాంటి కాంట్రవర్సీలకి, ఇలాంటి గొడవలకి నువ్వు చాలా దూరంగా ఉండాలి, లైఫ్ హ్యాపీగా లీడ్ చేయాలి. క్రేజ్ వచ్చిన తర్వాత కాపాడుకోవడం చాలా కష్టం. ఎంతోమంది రాళ్ళు వేస్తూ ఉంటారు, అందరు పూలు వేయరు. రాళ్ళు వేసినా కూడా స్వీకరించాలి, అక్కడి నుంచి గమ్మున వెళ్ళిపోవాలి. మనం దాన్ని ఇష్యూ చేయొద్దు. అందరూ పూలు వేయరు,
అదొకటి గుర్తుపెట్టుకోవాలి పల్లవి ప్రశాంత్. మొత్తానికి ఏదేదైనా బిగ్ బాస్ పల్లవి ప్రశాంత్ టైటిల్ విన్నర్ సీజన్ 7. బిగ్ బాస్ హౌస్ ముందే నుంచే కంట్రోల్ చేస్తుంటే, అమర్దీప్ని కంట్రోల్ చేస్తుంటే ఆ బీప్ సౌండ్ వేసి పెట్టినుంటే సరిపోయేది. టీఆర్పీ పెంచుకోవాలని చెప్పేసి వాళ్ళు లైట్ తీసుకున్నారు. ముందే మన పల్లవి ప్రశాంత్ని అమర్దీప్ తిడుతుంటే అప్పుడే కంట్రోల్ చేస్తుంటే పరిస్థితి ఇలా ఉండేది కాదు. బిగ్ బాస్ వాళ్ళది కూడా చాలా తప్పు ఉంది. ఎవరు చేసిన తప్పుకి ఎవరు బాధ్యురాయాలో మనకు బాగా తెలుసు. బయటికి రావాలి, ఈ కేసులన్నీ దూరంగా ఉండాలి. ముందు ఎలాగ హ్యాపీగా ఉన్నాడో అలాగే హ్యాపీగా ఉండాలి.